ఛానల్. సో మేమైతే ఇప్పుడు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంకి అయితే వెళ్తున్నాము. సో ఎందుకంటే ఈరోజు T20 మ్యాచ్ అయితే జరుగుతూ ఉందంట. సో అందుకనేసి ఇంకా మేము ఆ టికెట్స్ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. సో పర్ హెడ్ టికెట్ వచ్చి 15 AED అంట. అంటే మన ఇండియా అమౌంట్లో 350 రూపీస్ అనేది పడుతుందన్నమాట. సో ఈరోజు మ్యాచ్ కదా, ఇంకా సో రోడ్స్ అన్నీ బ్లాక్ చేసేసారు. యాక్చువల్గా పోలీస్ వాళ్ళే అలో చేయలేదన్నమాట. సో మేము ఇంకా మధ్యలో ఇక్కడ దిగేసి ఇంకా మేము స్టేడియం వరకు అయితే నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. సో మా డ్రైవర్ అయితే చాలా రూట్స్ ట్రై చేశాడు కానీ అన్ని రోడ్స్ బ్లాక్ చేసేసాడు. సో ఈరోజు మ్యాచ్ వచ్చేసి సో ఇక్కడ కనిపిస్తుంది ICC ఉమెన్స్ T20 వరల్డ్ కప్ మ్యాచ్ అనమాట. ఇంకా మేమైతే దిగేసి ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము స్టేడియం దగ్గరికి. సో మేము క్యాబ్ దిగిన దగ్గర నుంచి స్టేడియంకి అయితే ఈజీగా 1.5 కిలోమీటర్ అయితే ఉండింది. సో ఇంత ఎండలో మేము నడుచుకొని వెళ్ళాల్సి వచ్చిందనమాట. సో ముందే మేము వెళ్ళిపోయింటే మాకు ఈ ప్రాబ్లం అనేది ఫేస్ అయి ఉండదు. సో ఇంకా ఎలాగో మేమైతే స్టేడియంకి రీచ్ అయిపోయాము. సో ఇక్కడైతే 5 dirhams కూడా టికెట్లు అవైలబిలిటీలో ఉన్నాయంట. సో అవి కూడా ఇంకా వచ్చేవాళ్ళు 5 dirham టికెట్ తీసుకొని లోపలికి ఎంట్రీ అవుతున్నారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ పెయింటింగ్ వేస్తున్నారు. మన ఇండియా పెయింటింగ్ అయితే ఇంకా మేమైతే మా పిల్లలకి అయితే వేపించాము. సో ఒక్కొక్కటి 5 dirham అంట. అందుకని నేహా సాధ్వికి ఇద్దరికి వేపించాము. Green. Sir, you need color? But here it is not. Thank you. For you? No, she already did it. Wow, super. Come. సో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఇంకా మామూలుగా ఉండదు. అది మెన్స్ అయినా ఉమెన్స్ అయినా ఇంకా ఫుల్ స్టేడియం అంతా నిండిపోతుంది అనమాట. సో ఈరోజు కూడా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారనేసి, కానీ ఫుల్ అయిపోయింది. టికెట్స్ కూడా లేవని చెప్పేశారనమాట మాకు. సో ఇంకా మేమైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కాబట్టి మాకైతే అలో చేశారు. సో ఇక్కడైతే టికెట్లు చూసి మరీ పంపిస్తున్నారు. ఒక టికెట్ లేకపోయినా కూడా మనకి అల్లోనే చేయడం లేదనమాట. పిల్లలకు కూడా టికెట్ ఉండాల్సింది. సో అందుకనేసి ఇంకా ఇంత స్ట్రిక్ట్గా జరిగిందనమాట ఇక్కడ ఈ మ్యాచ్ అనేది. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. సో ICC ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2024 సో దుబాయ్లో జరుగుతుంది. దీనికైతే ఇంకా చాలామంది అయితే వచ్చారు. సో ఆల్మోస్ట్ మేము రీచ్ అయిపోయాము. సో మాకు ట్యాగ్స్ అయితే ఇంకా రెడీగా వేస్తున్నారనమాట. సో పిల్లలకు కూడా ట్యాగ్ ఎంట్రీ ఉంటేనే అలో అనమాట, లేకపోతే ఇంకా అసలు అలోనే చేయడం లేదు వాళ్ళు. సో ఇక్కడైతే అవుట్ సైడ్ ఫుడ్ అయితే ఏం అలో చేయలేదు. సో మేము కూడా ఇంటి దగ్గర నుంచి ఏం తీసుకురాలేదు. ఇంకా మాకైతే పైనే ఉంటాయనేసి ఇంకా మేమైతే వచ్చేసాము. సో చూస్తున్నారు కదా, ఇది దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం అనమాట. సో ఇప్పుడైతే ఉమెన్స్ ఆడుతున్నారు. మన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనమాట. సో చూద్దాం ఎలా ఉంటుందో. సో స్టేడియం చూసాము సో ఎండగా ఉండేది, చాలా ఎండ ఉందన్నమాట. సో ఇంకా రిమైనింగ్ ప్లేసెస్ అంతా ఫిల్ అయిపోయినాయి. ఒక ప్లేస్ వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది. సో 7 overs అయితే అయిపోయాయి. సో ఇప్పుడైతే మన ఇండియా వాళ్ళు బౌలింగ్ చేస్తున్నారు, పాకిస్తానీ వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నారనమాట. సో ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటుందో మ్యాచ్.
స్టేడియంలో చూస్తే సో పాకిస్తానీ వాళ్ళకంటే ఇండియా వాళ్ళే ఎక్కువ వచ్చారు. సో పాకిస్తానీ వాళ్ళు చాలా తక్కువే ఉన్నారు. సో అందుకని గేమ్కి చాలా ఎంకరేజ్ ఇచ్చారనమాట. సో అందువల్ల మన వాళ్ళే బాగా ఆడేటట్టు కనిపిస్తున్నారు. ఓకే పైకి ఎత్త పైకి అది సో ఈ మ్యాచ్కి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇండియా వాళ్ళే వచ్చారు. సో మన ఇండియన్స్ ఉన్నారు కాబట్టి ఇండియన్స్ని ఖచ్చితంగా గెలిపిస్తారనమాట, దాంట్లో డౌటే లేదు. బట్ ఇక్కడ జరిగే మ్యాచెస్లో అయితే దుబాయ్ అండ్ షార్జా ఈ 2 ప్లేస్లోనే జరుగుతాయంట. ఇంకా రిమైనింగ్ జరిగే మ్యాచ్లు కూడా. సో ఫైనల్ కూడా దుబాయ్లోనే ఉంటుంది అని విన్నాను. సో మన టీం వచ్చేసి ఫైనల్కి వస్తే ఖచ్చితంగా మళ్ళీ మేము ఫైనల్కి వస్తామన్నమాట. సో దుబాయ్లోనే జరుగుతున్నాయి కాబట్టి మాకు టికెట్ కూడా రీజనబుల్ ఉంది కాబట్టి సో మేము మళ్ళీ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో చాలా బాగా ఉందన్నమాట. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. అందుకనే మళ్ళీ కూడా వెళ్ళాలనుకుంటున్నాను నేను. వావ్ నేహా ఇండియా సో ఈ ఉమెన్ T20 వరల్డ్ కప్ మ్యాచెస్ అనేటివి అక్టోబర్ 3 నుంచి జరుగుతూ ఉన్నాయంట. సో మాకైతే తెలియదు. సో మా ఆడబిడ్డ కొడుకు వెంకటేష్ ఇక్కడే ఉన్నాడు. సో తనైతే ఇంకా టికెట్లు బుక్ చేసుకొని ఇంకా దుబాయ్కి అయితే వచ్చాడు. సో అందువల్ల మేము అందరం వెళ్ళాము. ఈ T20 మ్యాచెస్ బంగ్లాదేశ్లో జరగాలి అని చెప్పారంట. సో మళ్ళీ ఏమైందో ఏమో తెలియదు, దుబాయ్లోనే పెట్టాలి అని చెప్పేసి అనౌన్స్ చేశారు. సో మాకైతే ఇంకా అన్ని మ్యాచ్లు చూసే అవకాశం అయితే దొరికింది. అందుకనే మేమైతే వచ్చేసాము. సో మన ఇండియా వాళ్ళ బ్యాటింగ్ అనమాట. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఆడేశారు. సో నెక్స్ట్ ఇండియా బ్యాటింగ్. సో చూద్దాం మన ఇండియా వాళ్ళు ఎలా ఆడతారు. సో ఇప్పుడైతే పాకిస్తానీ వాళ్ళు 105 అయితే కొట్టారు. సో 8 వికెట్స్ 20 ఓవర్స్లో. సో మన ఇండియా వాళ్ళు ఇంకా 106 అయితే కొట్టాల్సి ఉంటుందన్నమాట. సో మన ఇండియా బ్యాటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా సూపర్గా ఆడుతున్నారనమాట. ఇంకా మన ఇండియా వాళ్ళ ఎంకరేజ్మెంట్ మామూలుగా లేదు కదా. ఇంకా సో ఆ ఎంకరేజ్మెంట్ వల్ల మన ఇండియా వాళ్ళు బాగా ఆడుతున్నారు. వికెట్ పడింది. సో అందుకని మన ఇండియన్స్ ఫేసెస్ చూడండి ఎంత బాధపడుతున్నారంటే అంత బాధపడుతున్నారు. బట్ అయినప్పటికీ మన ఇండియన్సే బాగా ఆడుతున్నారనమాట. ఫైనల్గా అయితే చూద్దాం ఎవరు గెలుస్తారో. సో ఇక్కడ స్నాక్స్ కూడా మనకి దొరుకుతాయన్నమాట. పాప్కార్న్ అంట, కూల్ డ్రింక్స్, సమోసాస్, తర్వాత ఇంకా అన్నీ ఇక్కడ మనకు అవైలబిలిటీలోనే ఉన్నాయి. వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ప్రైసెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. పాప్కార్న్ వచ్చేసి 10 dirham అనమాట. సో మేమైతే ఒకటి తీసుకొచ్చి ఇంకా తింటూ మ్యాచ్ వాచ్ చేస్తున్నాము.
సో ఇప్పుడైతే 4 కొట్టారు. సో ఆ 4 కొడితే ఇంక మనదే విన్ అనమాట. సో ఇంకా 4 అక్కడ డిస్ప్లేలో వచ్చేస్తే ఇంక మనదే విన్. సో 4 అయితే వచ్చేసింది. సో ఇండియా విన్ అయిపోయింది. చాలా హ్యాపీగా ఉన్నామన్నమాట. ఇంకా మేమైతే ఫస్ట్ మ్యాచ్కి వచ్చాము. సో ఆ మ్యాచ్ గెలవడం చాలా హ్యాపీగా ఉంది. సో చూడండి, కంగ్రాచులేషన్స్ ఇండియా అనేసి ఇంకా చాలా బాగా అనౌన్స్ చేస్తున్నారు. సో మన వందే మాత్రం గీతం కూడా పాడారనమాట ఇక్కడ. సో అందరూ స్టేడియంలో ఉండే వాళ్ళందరూ వందే మాత్రం సాంగ్ అయితే పాడేశారు. సో ఫైనల్గా మ్యాచ్ అయితే అయిపోయింది. సో మన వాళ్ళే విన్ అయిపోయారు. చాలా హ్యాపీగా ఉంది. సో ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు. మ్యాచ్ అయిపోతానే ఇంకా స్టేడియం మొత్తం ఖాళీ అయిపోయింది. ఇంక ఈ మ్యాచ్ కోసమే ఎక్కడెక్కడి నుంచినో వచ్చారనమాట. సో చాలా బాగా ఆడారు మన ఇండియన్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ గో అండ్ వాచ్.